దైవ వాక్యములు 13 నుండి 21 వరకు. యేసుతో జన సమూహం నుండి ఒకడు, బోధకుడా, నిదార్చనమున నాకు పాలు పంచుమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము అనెను. అందుకు యేసు, నన్ను ఎవడు మీకు తీర్పరిగా లేక పంపణీదారునిగా నియమించను. జాగరూకత వహింపుడు, ఎట్టి లాభములకు లోను కాకుడు. ఏదైనా మానవ జీవితము స్త్రీ సంపదల సంతృప్తిలో లేదు అని చెప్పారు. యేసు ఇతను వారితో ఒక ఉపమానమును చెప్పాను. ఒక ధనవంతుడికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇట్లా అనుకున్నాడు, నేను ఏమి చేయవలెను? పంటలు భద్రపరచుకున్నటకు నాకు కాలినంత స్థలము లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వాడిని ఇంకను పెద్దగా కట్టలేను. అందు నా ధాన్యమును సరకులను అన్నిటినీ భద్రపరచలేను. నాతో ఇట్లని చెప్పుకుంటును, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపద ఉన్నది, సుఖముగా ఉండుము అని తిని తాగి ఆనందింపుము. కానీ దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును. అప్పుడు నీవు కూడబెట్టినది ఎవరికి చెందును అని. తన కొరకు తనను కూడబెట్టుకున్న వారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో బాహ్యబంధులు కాదు అని చెప్పారు.